హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 10 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 2000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా మన యాప్లోకి అంబేద్కర్ జయంతి సందర్భంగా కొన్ని కోర్సెస్ అయితే తీసుకురాబోతున్నాం. ఇవి మనకు ఆఫర్స్ కూడా ఇస్తున్నాం. అంటే 1 or 2 days మనం కోర్స్ లాంచ్ చేసిన సందర్భంగా ఆఫర్స్ కూడా అందించడం జరుగుతుంది. దాంట్లో ముఖ్యంగా టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనేటువంటి లాంచ్ అయిపోతున్నాం. తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. సో దీని ప్రైస్ అనేది 499 రూపీస్ అయితే ఉంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా కావాలనుకుంటే రేపటి నుంచి ఈ కోర్స్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. దీనిలో మీకు ఈ కంప్లీట్ ఈ పీడిఎఫ్ కూడా నేను మన టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. ఇక్కడ మీకు డేట్ వైజ్గా అదేవిధంగా టాపిక్ వైజ్గా మీకు ఎగ్జామ్స్ అనేటువంటి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్. దాంతోపాటుగా గ్రూప్ 2కు సంబంధించినటువంటి ఆన్లైన్ ఇంగ్లీష్ మీడియం కోర్స్ కూడా రేపైతే లాంచ్ అయిపోతున్నాం. మీకు ఈ అంబేద్కర్ జయంతి సందర్భంగా దీనిపైన ఒక్కరోజు అయితే ఆఫర్ అయితే ఉంటుంది. ఎవరైనా కావాలనుకుంటే తీసుకోండి. ఇంకా వాటితో పాటు ఇక్కడ మనకు కరెంట్ అఫైర్స్కి సంబంధించుకోవచ్చు. అదేవిధంగా మనకు హైకోర్టు ఉద్యోగాలకు యూజ్ అయ్యేటువంటి జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి టాప్ 50కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఉంది. ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి. వీటికి సంబంధించిన శాంపిల్ టెస్ట్ కూడా ఉన్నాయి. నచ్చితే వీటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి 55,418 పోస్టుల భర్తీకి సీఎం ఆదేశం అని చెప్పేసి ఒక న్యూస్ అయితే చూడవచ్చు. దీనికి సంబంధించి మనం నిన్న ఈవినింగ్ ఒక వీడియో కూడా చేయడం జరిగింది. అయితే చాలామంది అభ్యర్థులు ఇది నిజమా కాదా అని చెప్పేసి కామెంట్ అయితే చేయడం జరిగింది. అయితే ఇది మనకు ఓన్లీ వే 2 న్యూస్లోనే వచ్చింది. ఈరోజు ఏ న్యూస్ పేపర్లో కూడా దీనికి సంబంధించిన సమాచారం అయితే రాలేదు. ఇది మనకు వే 2 న్యూస్లో కూడా రావడానికి ప్రధాన కారణం ఏంటంటే మనకు నిన్న ఎల్ వెంకటరామరెడ్డి గారు తన ట్విట్టర్ పేజ్లో దీనికి సంబంధించి ఈ రకంగా ట్వీట్ చేయడం జరిగిందనమాట. సేమ్ ఇదే న్యూస్ మనకు యాజ్ ఇట్ ఈస్గా ఈ వే 2 న్యూస్లో అయితే రావడం జరిగింది. నిన్న మనకు ఈవినింగ్ 9 to 10 మధ్యలో ఈ న్యూస్ అయితే వచ్చింది. అంటే 55,418 పోస్టుల భర్తీకి సీఎం ఆదేశాలు జారీ చేసినట్లుగా న్యూస్ అయితే వచ్చింది. దీనికి సంబంధించి మనం వీడియో కూడా చేశాం. చాలా మంది అభ్యర్థులు ఇది నిజమేనా కాదని చెప్పేసి అడుగుతున్నారు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభుత్వం నుంచి మనకి ఎటువంటి అఫీషియల్గా అయితే ఎటువంటి అప్డేట్ లేదు. ఎందుకంటే ఈరోజు మనకి ఎటువంటి అప్డేట్ కూడా ఏ న్యూస్ పేపర్లో కూడా రాలేదు. ఇక్కడ మనకి ఎవరైతే ఈ వెంకటరామరెడ్డి గారు చేసినటువంటి ట్వీట్ ఆధారంగా ఈ వే 2 న్యూస్లో ఈ న్యూస్ వచ్చినట్టు మనం అయితే అర్థం చేసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి మనకు 1 or 2 daysలో స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ప్రభుత్వం కూడా మనం చూస్తున్నాం ఎస్సీ వర్గీకరణ కూడా కంప్లీట్ చేసింది. టీజీపీఎస్సీ చైర్మన్ కూడా మనకు మే నుంచి జాబ్ క్యాలెండర్ అమలు చేస్తామని చెప్పేసి గతంలో ప్రకటించారు. సో ఆ దిశగా వర్క్ కూడా జరుగుతుంది. ఆల్రెడీ మనకి ఎస్సీ వర్గీకరణకు సంబంధించి గవర్నర్ ఆమోదం కూడా వచ్చింది. రోస్టర్ ఖరారు చేసిన తర్వాత నోటిఫికేషన్స్ ఇస్తారని చెప్పేసి మనం గత 1 week నుంచి వీటికి సంబంధించిన వార్తలు అయితే చూస్తున్నాం. ఇక్కడ వేకెన్సీస్ సంబంధించి చెప్పలేం కానీ కంపల్సరీ మనకు మే నుంచి ఈ జాబ్ క్యాలెండర్ ద్వారా నోటిఫికేషన్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉన్నాయి. కనుక సీరియస్ ఆస్పిరెంట్స్ మీరు ఎక్కువగా ఫోకస్ చేయండి. మీరు ఏదైతే ఏ నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ అవుతున్నారో ఆ సిలబస్ అనుగుణంగా మీరు ఎక్కువగా టైం వెచ్చించండి. మీరు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రెషర్ ఉంటుంది కనుక ఇప్పుడే మీ యొక్క సిలబస్ని మీరు కంప్లీట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. కొంత ఒక 1 month అటు ఇటు కానీ కంపల్సరీ మనకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. తర్వాత ఎటువంటి టైం ఉండదు కనుక 100% మీరు మీ యొక్క ఏదైతే సిలబస్ ఉంటుందో దానిపైన ఫోకస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే రాకేష్ రెడ్డిపై టీజీపీఎస్సీ పరువు నష్టం దావా అని చెప్పేసి ఒక న్యూస్ అయితే మనం ఇక్కడ చూడవచ్చు. గ్రూప్ 1 ఫలితాలపై తప్పుడు ఆరోపణలు చేశారని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డిపై టీజీపీఎస్సీ పరువు నష్టం దావా వేసినట్లు ఇక్కడ ఒక న్యూస్ చూడవచ్చు. వారం రోజుల్లో సమాధానం ఇచ్చి క్షమాపణలు చెప్పాలని శనివారం నోటీసులు కూడా జారీ చేసిందంట. సో అన్యాయాన్ని ఎదిరించడం నేరమా రాకేష్ రెడ్డి అంటే ఇక్కడ చూడవచ్చు. అన్యాయాన్ని ఎదిరించడమే నేరమైతే ఆ నేరం మళ్ళీ చేస్తా అని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి పేర్కొన్నట్లు చూడవచ్చు. జైల్లో బంధించిన క్రమంలో జైలు గోడలపై నా రాజు తరతరాల బూజు అని ధిక్కర స్వరాన్ని వినిపించినటువంటి కవి దాశరథి పుట్టినటువంటి ఓరుగల్లు నేలపై పుట్టిన బిడ్డను ఇలాంటి కేసులకు భయపడేది లేదని శనివారం ఒక ప్రకటనలో తేల్చి చెప్పినట్టు ఈరోజు గ్రూప్ 1 పరీక్షలో జరిగినటువంటి అవకతవకలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తనపై పరువు నష్టం దావా వేయడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నట్టు ఇక్కడ ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గతంలో ఈ టీఎస్పీఎస్పై విమర్శలు చేసిన గత ప్రభుత్వం ఇలాంటి నోటీసులు ఇవ్వలేదని విషయాన్ని గుర్తు చేసినట్టుగా ఇక్కడ మనం ఒక న్యూస్ గ్రూప్ 1కి సంబంధించి అయితే చూడవచ్చు. ఇక నెక్స్ట్ ఐటీడీఏలో సగానికి పైగా ఖాళీలంటూ ఒక న్యూస్ మనకి ఈనాడులో అయితే రావడం జరిగింది. పోస్టులు 208, పనిచేస్తున్నది 92 మంది అంట. ఇక్కడ మనం చూసినట్లయితే కొండ కోణాల్లో నివసించేటువంటి ఆదివాసీ గిరిజనులకు వైద్యం కావచ్చు, విద్య, తాగునీరు, అదేవిధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి వారి అభ్యున్నతికి సంక్షేమానికి పాటుపడమే ధ్యేయంగా ఏర్పాటైనటువంటి సమగ్ర
గిరిజన అభివృద్ధి సంస్థ, దీన్ని మనం ఐటీడీ అని చెప్పేసి అంట. ఈ సిబ్బంది కొరతతో సతమతమవుతున్నట్లు ఇక్కడ ఇచ్చారు. రాష్ట్రంలో ఊట్నూరు కావచ్చు, భద్రాచలం, అదేవిధంగా ఏటూ నగరం అండ్ మున్ననూరులో 4 ఐటీడీఏలు ఉన్నాయంట. అయితే ఇక్కడ మున్ననూరు ఒకటి మినహాయిస్తే మిగతా 3 ఈ ఐటీడీఏలో దాదాపుగా 208 పోస్టులు ఖాళీగాను 208 పోస్టులకు 116 ఖాళీగా ఉన్నట్లు ఇక్కడ చూడవచ్చు. కేవలం 92 మంది అధికారులు అక్కడ పనిచేస్తున్నట్లయితే ఇవ్వడం జరిగింది. ఏళ్ళుగా పోస్టుల భర్తీ కాకపోవడం ప్రభుత్వం మంజూరు చేస్తున్న ఏదైతే మనకు ఈ పథకాల అమలుపై తీవ్ర ప్రభావం పడుతుందని చెప్పేసి కూడా ఇచ్చారు. ఇక్కడ మనకి ఏ ఐటీడీలో ఎన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పేసి కూడా ఇక్కడ ఒక టేబుల్ రూపంలో అయితే ఇచ్చారు. ఒకసారి దీన్ని ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఊట్నూరులో మొత్తం పోస్టులు ఇక్కడ 84 ఉండాలి యాక్చువల్గా. కాకపోతే అక్కడ ఖాళీలు 47 ఉన్నాయంట. పనిచేస్తున్నవారు 37 అని చూడవచ్చు. ఏటూ నగరంలో 43 పోస్టులకు కానీ 20 ఖాళీలు ఉన్నాయి, 23 మంది పనిచేస్తున్నారంటే. ఇక భద్రాచలంలో 49 ఖాళీలు, 32 మంది పనిచేస్తున్నారు, 81 వేకెన్సీస్ గాను. సో ఇది మనకు ఐటీడీఏలో ఉన్నటువంటి వేకెన్సీస్కి సంబంధించిన వివరాలు. చాలామంది వీటికి సంబంధించి అప్పుడప్పుడు కామెంట్ చేస్తుంటారు. ఒకసారి దీన్ని చూసేటువంటి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ 30,000 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలంటూ చూడవచ్చు. సీఎంకు ఆర్ కృష్ణయ్య బహిరంగ లేఖ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో రాష్ట్రంలో గత ఏడాది ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసినప్పటికీ పలు కారణాలతో పూర్తి స్థాయిలో పోస్టులు భర్తీ కాలేదని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. దీంతో పెద్ద ఎత్తున ఖాళీలు ఉన్నాయి. మరోవైపు లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక రోడ్లపై తిరుగుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో పలు కేటగిరీల ప్రభుత్వ పాఠశాల ఖాళీగా ఉన్నటువంటి 30,000 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలి అని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేసినట్టు చూడవచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శనివారం బహిరంగంగా లేఖ రాసినట్లు ఆయన ఒక ప్రకటనలో తెలియజేసినట్టు ఇక్కడ చూడవచ్చు. దాదాపుగా మొత్తం అంటే ఇక్కడ మనకు టీచింగ్ ద్వారా ఒక 30,000 వేకెన్సీస్ ఫిల్ చేయాలని చెప్పేసి ఒక లేఖ రాసినట్లుగా న్యూస్ చూడవచ్చు. ఇక నెక్స్ట్ రాజీవ్ యువ ప్రహసనం అంటూ ఇక్కడ మనం చూడవచ్చు. ఇది రాజీవ్ యువ వికాసంలో యువత పడుతున్నటువంటి గోస అంటే ఇక్కడ ఇచ్చారు. రేపటితో ముగియనున్నటువంటి దరఖాస్తుల గడువు, ఇన్కమ్ సర్టిఫికేట్లు రాక కోసం యువత ఎదురుచూపులు, గడువు పొడిగించాలని అభ్యర్థుల యొక్క డిమాండ్. సో రాజీవ్ యువ వికాసానికి సంబంధించి ఈ డేట్ ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్న వారు వీడియోని లైక్ చేసి కింద ఎస్ అని కామెంట్ చేయండి. ఇక్కడ మనం చూసినట్లయితే దీనిలో ఉన్న ప్రాబ్లమ్స్ చూసినట్లయితే ప్రభుత్వం ఊరించినటువంటి ఏదైతే రాజీవ్ యువ వికాసం పథకం యువతను ఉసూరు అనిపిస్తుంది. దరఖాస్తు ప్రక్రియ ప్రహసంలా కొనసాగుతుందని చెప్పేసి ఇచ్చారు. ఒకవైపు ప్రభుత్వం ఆదాయ ధృవీకరణ పత్రం మెలిక పెట్టగా మరోవైపు రెవెన్యూ అధికారులు సదరు పత్రాలు జారీ చేయడంలో తాత్సారం చేస్తున్నట్లు చూడవచ్చు. ఇక సర్వర్ సైతం మొరాయిస్తుండడంతో నిరుద్యోగ యువత ఇబ్బందులకు గురవుతుంది. సో రేపటి నుంచి అంటే సోమవారంతో దరఖాస్తులు తుదిగడు ముగుస్తుండగా ఇప్పటి వరకు ఇంకా లక్షలాది మంది ఆశావాహులు దరఖాస్తు కోసం ఎదురు చూస్తున్నారు. సో గడువు పెంచాలని డిమాండ్ చేస్తున్నట్లు కూడా ఇక్కడ మనం చూడవచ్చు. సో దీనికి సంబంధించి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కనుక కొంత డేట్ను ఎక్స్టెండ్ చేయాలని చెప్పి చూడవచ్చు. యువ వికాసం వివరాలు ఇక్కడ చూసినట్లయితే ప్రభుత్వం హామీ ఇచ్చినటువంటి రుణాలు మనకు 6,000 కోట్లు, దరఖాస్తు గడువు ఏప్రిల్ 14 వరకు ఇచ్చింది. అందినటువంటి దరఖాస్తులు దాదాపు 14 లక్షల దరఖాస్తులు అందినట. ఇన్కమ్ సర్టిఫికేట్ లేక పెండింగ్ అర్జీలు వచ్చేసి 6 లక్షలు ఉన్నాయి. ఇన్కమ్ సర్టిఫికేట్ల కోసం వచ్చినటువంటి అర్జీలు 16 లక్షలు అంటూ చూడవచ్చు. జారీ చేసినటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్లు 9 లక్షలు అంట. ఇంకా పెండింగ్లో ఉన్నటువంటివి 7 లక్షలు అంటూ చూడవచ్చు. సో ఇక్కడ నిబంధనలకు దానికి సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా నెక్స్ట్ అగ్నివీరుల రిజిస్ట్రేషన్ గడువు 25 వరకు పొడిగింపు అంటూ ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. సో మనకు భారత ఆర్మీ అగ్నివీరుల ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గడువును ఈ నెల 25 వరకు పొడిగించినట్లు మనకు రక్షణ పౌర సంబంధాల అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆసక్తి కలిగేటువంటి వారు ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోవాలని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ ఈ వెబ్సైట్కి వెళ్ళినట్టయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి, ఒకసారి చూడండి. ఇంకా మనకి ఈనాడు ప్రతిభకు సంబంధించినట్లయితే ఇక్కడ రసాయన శాస్త్రానికి సంబంధించిన ఒక ఆర్టికల్ ఇచ్చారు అండ్ దాంతోపాటుగా జాగ్రఫీకి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చారు. ఒకసారి వీటిని డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, ఎక్కడా స్కిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి. ప్రతిరోజు మీకు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫైర్స్ కలిపి అందిస్తున్నాను. కంపల్సరీ లైక్ చేయండి. మన ఇన్స్టా పేజ్ని తప్పక మీరు ఫాలో కండి. దానిలో నేను రెగ్యులర్గా మీకు ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఇస్తున్నాను, ప్రతి ఒక్కరు ఫాలో కండి. ఇక్కడ ఫస్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే రాష్ట్రాల బిల్లులపై రాష్ట్రపతికి గడువు అంటూ చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. సో దీని పరంగా మీరు పాలిటీ కూడా చదివేయడానికి ప్రయత్నం చేయండి. వీలైతే ఒక వీడియో మీకు అందించే ప్రయత్నం చేస్తాను. 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలి, లేదంటే మనకు ఈ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. తమిళనాడు వివాదంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు అంటూ ఇక్కడ మనం చూడవచ్చు. గవర్నర్ల ఈ నిష్క్రియ పైన న్యాయ సమీక్ష చేయవచ్చు అని చెప్పి చెప్తున్నారు. ఆ న్యాయ సమీక్ష చేసే అధికారం తమకుందని ధర్మాసనం చెప్పినట్లు ఇక్కడ చూడవచ్చు. అంటే దీనిపైన కూడా మనకు అంటే ఈ బిల్లులను పెండింగ్లో ఉంచడం, గవర్నర్ కావచ్చు అటు రాష్ట్రపతి పెండింగ్లో ఉంచే దానిపైన న్యాయ సమీక్ష చేయవచ్చు అని చెప్పేసి జ్యుడిషియల్ రివ్యూకి వెళ్ళవచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టుగా సంచలన తీర్పిచ్చినట్లు ఇక్కడ కీలక తీర్పిచ్చినట్టు మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. అంటే మనకేంటంటే ఇది ముఖ్యంగా తమిళనాడులో ఇటువంటి వివాదాలు ఎక్కువ. అక్కడ దాదాపుగా 10 దాకా బిల్లు గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉన్నాయని చెప్పేసి మనం వార్తల్లో అయితే చూస్తున్నాం. దీనికి సంబంధించి ఇప్పుడు 3 నెలల గడువు అనేటువంటిది మనకు
ఆ వితిన్ 3 monthsలో నిర్ణయం తీసుకోవచ్చు. లేదంటే వీళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళవచ్చు. ఆ సుప్రీంకోర్టుకు వెళ్తే అక్కడ సుప్రీంకోర్టుకు దీనిపైన అధికారం అంటే తీర్పిచ్చేటువంటి అధికారం ఉందని చెప్పేసి రాజ్యాంగంలో అధికరణ 142 ద్వారా అటువంటి సంపూర్ణ అధికారాలు సుప్రీంకోర్టుకు ఉన్నాయని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు. దీని మీద నేను వీలైతే ఒక స్పెషల్ వీడియో కూడా చేస్తాను. మీరు ఒకసారి కంటెంట్ పరంగా కూడా దీన్ని చదవండి. ఇంకా నెక్స్ట్ తొలుత 3 మండలాల్లో భూభారతి అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ప్రయోగాత్మకంగా అమలు అనంతరం రాష్ట్రమంతా విస్తీర్ణ. సో ప్రజల నుంచి సలహాలు సూచనల స్వీకరణ, పోర్టల్పై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం, ఇందిరమ్మ ఇల్లు దందాలు చేస్తే కేసులు నమోదు చేయాలని ఆదేశం. ఇక్కడ మన చూసినైతే రాష్ట్రంలో ఈ భూభారతి పోర్టల్ను తొలుతగా ఎంపిక చేసినటువంటి 3 మండలాల్లో ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకురాబోతుందట ప్రభుత్వం. పోర్టల్ పైన కూడా అవగాహన తీసుకురావాలని చెప్పేసి ఇక్కడ సీఎం ఆదేశాలు జారీ చేసినట్టు చూడవచ్చు. ఇక్కడ 3 మండలాలు ఏంటి అనేది మనకి ఇవ్వలేదు. మేబీ అవి వచ్చిన తర్వాత కూడా మనం కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. 14న దీని అయితే భూభారతిని తీసుకురాబోతున్నారు. ఇక్కడ నెక్స్ట్ పద్మశ్రీ వనజీవి రామయ్య ఇక లేరంటూ చూడవచ్చు. దీనికి సంబంధించి ఆల్రెడీ నేను మన టెలిగ్రామ్లో కావచ్చు అండ్ యూట్యూబ్లో కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేశాను. సో అక్కడ మనకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా డిస్కస్ చేస్తాం. సో గుండెపోటుతో హరిత ప్రేమికుడు హఠాత్ మరణం, 50 ఏళ్లుగా మొక్కలే ప్రాణంగా జీవనం, శోకసంద్రంలో మునిగిపోయినటువంటి పర్యావరణ ప్రేమికులంటూ చూడవచ్చు. సంతాపం వ్యక్తం చేసిన మోదీ, సీఎంలు రేవంత్ రెడ్డి, బాబు, కేంద్ర మంత్రులు ప్రముఖులు అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో వీలైతే దీని మీద కూడా ఒక వీడియో చూద్దాం. ఆల్రెడీ లేదంటే మన కమ్యూనిటీ పేజ్ మీరు చూడండి, అక్కడ నేను ఇంపార్టెంట్ సమాచారం కూడా షేర్ చేశాను. మహబూబ్ నగర్ జిల్లాలో మాస్టర్ ప్రాజెక్ట్ అంటే ఒక కరెంట్ అఫైర్ ఇక్కడ మనం చూడవచ్చు. డిగ్రీ తృతీయ ఏడాది విద్యార్థులకు నైపుణ్య శిక్షణ 4 కళాశాలలో అమలుకు సన్నాహాలు. ఇది గుర్తుంచుకోవాలంటే ఇంపార్టెంట్. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో పూర్వపు ఏదైతే మనకు మహబూబ్ నగర్ జిల్లాలో మాస్టర్ అంటే ఇక్కడ మహబూబ్ నగర్ స్కిల్ ట్రైనింగ్ ఫర్ ఎంప్లాయ్మెంట్ రెడీనెస్ అని చెప్పేసి ఒక స్కీమ్ పట్టుకురాబోతు పేరుతో ఒక ప్రత్యేక ప్రాజెక్టు అమలుకు సన్నాహాలు చేపట్టారంట. సో ఈ ప్రాజెక్టుకు మహబూబ్ నగర్లో ఉన్నటువంటి ఈ ఎంవీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కావచ్చు, ఎన్టీఆర్ ప్రభుత్వ మహిళల డిగ్రీ కళాశాల, జడ్చర్లో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డిగ్రీ కళాశాల, కొడంగల్లో ఉన్నటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఎంపిక చేశారంట. ఈ 4 దీన్ని అమలు చేయబోతున్నారు, గుర్తుంచుకోవాలి. సో శనివారం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఉపకులపతి అయినటువంటి ఈ విఎల్విఎస్ సుబ్బారావు నేతృత్వంలో 4 సభ్యులు నిపుణుల బృందం మహబూబ్ నగర్లో ఉన్నటువంటి ఈ కళాశాలను సందర్శించిందంట. ఇక్కడ ఇటువంటి ఒక ఏది నైపుణ్య అభివృద్ధి కేంద్రం అనుకోవచ్చు, అంటే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో చేస్తారన్నమాట. సో ఇది ఏ జిల్లాలో అనేది మీరు గుర్తుంచుకోండి, మహబూబ్ నగర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. నెక్స్ట్ కథక్ నృత్యకారిణి కుముదిని కన్నుమూత అంటే ఇక్కడ చూడవచ్చు. సో మనకు గుజరాత్కి చెందినటువంటి ప్రముఖ కథక్ కళాకారిణి నృత్య దర్శకురాలైనటువంటి కుముదిని లాకియా మనకు నిన్న చనిపోతూ వార్తల్లో అయితే నిలిచారు. సో ఈమె యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే 1964లో ఆమె నృత్యం సంగీత శిక్షణ కోసం ఈ కదాంబర్ సెంటర్ను స్థాపించారంట. హిందీ చిత్రం అయినటువంటి ఉమ్రావ్ జాన్ ఆమెకు కొరియోగ్రఫీకి గాను పనిచేశారు. కుముదిని మృతికి ప్రధాని మోడీ ఇక్కడ సంతాపం వ్యక్తం చేసినట్టు ఈరోజు గుర్తుంచుకోండి. ఈమె కథక్ నృత్యకారిణి అనేది గుర్తుంచుకోండి. డైరెక్ట్గా అడుగుతారు. ఇటీవల చనిపోయి వార్తల్లో నిలిచినటువంటి ఈ కుముదిని అంటే ఏ నృత్యకారిణి అని చెప్పేసి ఇట్లా రకరకాలుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది, కథక్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అయితే కరెంట్ అఫైర్స్. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. రేపు మనం ఇంగ్లీష్ మీడియం కోర్స్ అయితే లాంచ్ చేస్తున్నాం. గ్రూప్ 2కు సంబంధించినటువంటి ఇంగ్లీష్ మీడియం కోర్సు కావచ్చు, గ్రూప్ 1కి సంబంధించి తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో మనం ఒక టైం టేబుల్ ప్రకారం మనం దీన్ని తీసుకురాబోతున్నాం. గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి మీకు కంప్లీట్గా జనవరి నుంచి కరెంట్ అఫైర్స్ దీనిలో కవర్ అయితే మీకు ఈ టైం టేబుల్ అనేది నేను మన టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చూడండి. ఇట్లా నేను డే వైజ్గా మీకు చాలా ఎక్సలెంట్గా దీని అయితే తీసుకురాబోతున్నాను. క్వశ్చన్స్ కూడా అంతే క్వాలిటీ క్వశ్చన్స్ ఉంటాయి. మీరు ఆల్రెడీ మన టెస్ట్ సిరీస్ రాసినట్లయితే తెలిసి ఉంటుంది. సో ఇక్కడ మనం డే వైజ్గా మొత్తం ఎన్ని టెస్టులు కండక్ట్ చేస్తున్నాం అనేది కూడా మీరు ఈ పీడిఎఫ్ ద్వారా అయితే చూసుకోవచ్చు. సో మీకు ఇక్కడ టోటల్గా 40 టెస్టులు అనేది కండక్ట్ చేస్తున్నాం. చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ వచ్చేసి 30 × 100 మొత్తం 3000 క్వశ్చన్స్ కవర్ అవుతాయి. అండ్ గ్రాండ్ టెస్ట్ క్వశ్చన్స్ వచ్చేసి 10 × 150 1500 క్వశ్చన్స్ కవర్ అవుతాయి. మొత్తం 4500 క్వశ్చన్స్ అనేది కవర్ చేయబోతున్నాం త్రూ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం ద్వారా అనమాట. 2 లాంగ్వేజెస్లో మీకు క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. మీరు మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఈరోజు ఈవినింగ్ వరకు ఇది అందుబాటులో ఉంటుంది. రేపటి నుంచి మీకు ఈ టెస్ట్లు అనేటువంటిది స్టార్ట్ కావడం జరుగుతుంది అనమాట. సో ఇంకా మనం కోర్స్ క్రియేట్ చేయలేదు, ఈవినింగ్ వరకు అయితే కోర్స్ క్రియేట్ చేస్తాం. రేపటి నుంచి ఆఫర్ ఉంటుంది. తర్వాత దీని యొక్క ప్రైస్ 999 చేయబోతున్నాం. ఇప్పుడైతే 499 రూపీస్కి అందిస్తున్నాం. సో ఇది దీనికి సంబంధించి థ్యాంక్స్ ఫర్ వాచింగ్.